సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల బిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ అద్భుతమైన ఈ అంతరార్థంతోనే బాబా అది చూసి నీకు నాకు ఇద్దరికీ ఆనందం కలుగుతుంది అని చెప్పి చెప్తారు. నిత్యమైన సత్యం దేహం సంతరించుకున్నప్పుడు ఆ దేహం నుండి వెలువడే ప్రతి పలుకులలోనూ ఆ నిత్యమైన సత్యమే ధ్వనిస్తుంది. పరమాత్మలో విలీనమైన జీవుని పరమ గమ్యమే ప్రతిధ్వనిస్తుంది. కానీ ఆ ప్రక్రియలో సత్తు అసత్తు వివేచన, ప్రాపంచిక సుఖాల పట్ల నిర్లిప్తత, నిరీచ్ఛత అనేటువంటి వివేక వైరాగ్యాలు సద్భక్తుని హృదయంలో చోటు చేసుకోవడం అత్యంత ఆవశ్యకమనే సత్యాన్ని నొక్కి వక్కాణిస్తూ నీవు నాలాగా కప్నీ వేసుకోవడం అని బాబా అంటారు. ఆ భావం యొక్క వెలుగులో పరికించినట్లయితే ఆ డబ్బుల ఆటంకం నీకు వద్దు శ్యామ అని చెప్పి బాబా మాటల్లోని అంతరార్థం మనకు బోధపడుతుంది. వాస్తవానికి ధనం పట్ల అటువంటి నిరీచ్ఛతను మాధవరావు హృదయంలో బాబా తనకు తెలియకుండానే పెంపొందించారు. కనుకనే మాధవరావు వరప్రసాదమైన వైద్య వృత్తిని ధన సముపార్జనకై వినియోగించలేదు. నార్కే కుమారునికి దంత వైద్యానికి సంబంధించిన ఔషధాన్ని తెలియపరుస్తూ ఆ ఔషధంపై ధనం ఆర్జించకూడదని ప్రమాణం చేయించుకోవడంలోనే మాధవరావు హృదయంలో ధనం పట్ల నిర్మితమవుతున్నటువంటి నిర్లిప్తత, నిరీచ్ఛత మనకు అవగతమవుతుంది. మనస్సు లోతులలో తారాట్లాడుతున్న వ్యామోహం, ఆ డబ్బు వ్యామోహం నీకు వద్దు, నీకు కావాల్సింది వేరే ఉంది శ్యామ అనేటువంటి మాటలు బాబా మాటలతో అంతరించడం వలన మాధవరావు మనసుకు ఎంతో సమాధానం కలిగింది. బాబా మాధవరావుకి ఏమి ప్రసాదించాలని సంకల్పించారో నీకు వేరే ఉంది అనే బాబా మాటలలోని భావం మనం ముందర చేసినటువంటి వివేచనని బట్టి మనకు అవగతమవుతుంది. నిజానికి బాబా తనదైన శైలిలో మాధవరావుకి శిక్షణ ఇచ్చి ధనం పట్ల వ్యామోహాన్ని వదిలించిన వైనం ఒకసారి చోటు చేసుకుంటుంది. శ్రీ సాయి వంటి సమర్థ సద్గురువు సాన్నిధ్యపు ప్రభావం వలన మనసు మడతల్లో లోతుల్లో దాగి ఉన్నటువంటి వాసనలు వదిలిపోయే క్రమంలో తీరం దాటే తుఫాను తీవ్రమైన గాలి వర్షాన్ని కలుగజేస్తున్నట్లుగా ఒక్కొక్కసారి మనస్సుపై పెను ప్రభావం చూపించే వెళతాయి. ఈ సందర్భంలో సద్భక్తుడు శుభ్ర మార్గం నుండి వక్ర మార్గం పట్టినట్లయితే పరిమితమైనటువంటి మన బుద్ధికి గోచరించిన ఆ వాసనలు వదిలించే క్రమంలో సద్భక్తుని పారమార్థిక ప్రగతి శీఘ్రగతిని జరిగేందుకై ఘటన సమర్థుడైనటువంటి సద్గురువు సద్భక్తుని జీవితంలో అటువంటి సంఘటనలను ఘటింపజేస్తాయి. ఈ సత్యాన్నే